హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు అన్నమాట. బోనాలు బాగా చేసుకున్నారా అనేది నా కమెంట్లో చెప్పండి. చాలామంది కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ స్టేటస్ చూస్తే బాగా అనిపించిందండి. సో నేను ఇంతవరకు ఎప్పుడు బోనాల పండుగ చేయలేదు. సో మేబీ పిల్లలు కొంచెం పెద్ద అయినాక చేయొచ్చు అనుకుంటా ఉన్నాను. సో చూద్దాం, ఇప్పుడైతే కుదిరని పనులు అన్నమాట. సో ఇక్కడ ఏమంటే ఇది సాటర్డే బ్లాగ్ అన్నమాట. సో సాయంత్రం ఈరోజు మార్నింగ్ బాగానే వర్షం కొట్టింది. సో ఇది 4కి అట్లా స్టార్ట్ చేశానండి. కూర్చున్నాను అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నాను. కోసేపు పడుకొని ఉంటుంటిని. ఈరోజు రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది కదా. సో వట్టి కూర్చొని ఏం చేయాలో అర్థం యాక్చువల్లీ పోవాలని బాగా ఎక్కువ ఉండేది. సో తర్వాత ఏంటంటే ఇక్కడ పుట్టినాలు తింటా ఉన్నాం. శేఖర్ని వెళ్ళాం. శేఖర్ నాకు వర్క్ ఎక్కువ అయిపోతుంది, కొన్ని బోల్ తోంపు అంటే సరే అన్నాడు. ఇప్పుడే పోయి తోంపు అంటే కొత్త పిచ్చేగాడికి పొద్దురు కదే అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట. అన్నగానే తోమంటున్నా అని చెప్పేసి. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా. వర్షం పడడం వల్ల బట్టలు ఆరేయట్లేదు. సో ఇప్పుడు బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి. ఆల్రెడీ మొన్న ఆరేసాను, తడిచినాయి. మళ్ళీ ఆరినగాడికి తీసుకొచ్చి అది మిగిలిన అట్లా ఉన్నాయి అనమాట. సో ఆ బట్టలు తీసుకురావాలి ఆరితే ఒకవేళ. అండ్ నెక్స్ట్ బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలన్నమాట. ఈ బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం అనేది పెద్ద పని. నా డ్రెస్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఇది సినిమాలలో జైల్లో ఉన్న వాళ్ళు వేసుకుంటారు చూడండి, అట్లా అనిపిస్తుంది నాకు. ఈ డ్రెస్ యాక్చువల్లీ అన్ని డ్రెస్ ఉతకడానికి ఉన్నాయి, అందుకని చెప్పేసి ఫైనల్ ఈ డ్రెస్ వేసుకున్నాను. ఫీడింగ్ డ్రెస్ కాదన్నమాట ఇది. సో చిన్నోడు చెక్క బజ్జున వాడికి ఫీడింగ్ ఇచ్చుకుంటున్నాయి. ఒక అరగంట పడుకొని లేచా అనమాట. సో తర్వాత ఇవన్నీ తీసుకెళ్తా ఉన్నాను. ఇది మీషో నుంచి తెప్పించాను కూడా. కలర్ 2-3 సార్లకే ఫేడ్ అయిపోయింది. సో ఇది స్వెటర్, పిల్లల స్వెటర్లు ఇంక చాలామంది అడుగుతున్నారు, ఇస్తానులేండి నేను. సో ఇది బట్టలు అన్నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నాయండి. కొన్నిలో లాస్ట్ కొన్ని బట్టలు అట్లే ఉండిపోతూ ఉంటాయి, అవి అట్లనే ఉండిపోతూ ఉంటాయి. వేసుకోవాలి నాకు గుర్తుండదు, దాంట్లో ఉన్నాయని వాషింగ్ మిషన్లో వేయడానికి కూడా గుర్తుండదు అనమాట. సో ఇంతకుముందు పిల్లల బట్టలు వేరు, మా బట్టలు వేరు అట్లా వేస్తాను. ఇప్పుడు అట్లా కాదు, ఎందుకంటే వర్షం తక్కువ ఉన్నప్పుడే బట్టలు ఆరిపోవాలి. అప్పుడు అందరికీ కలిసి వేస్తే మనకు అందరికీ బట్టలు ఉంటాయని ఫీలింగ్ అనమాట. సో చూసారు, కొంచెం ఇటు అయ్యేసరికి టక్కన వాడు లేచిండు. సో వాడిని మళ్ళీ బజ్జు పెట్టాలండి. కొంచెం సప్పుడు కాగానే కొంచెం లైట్ వేయగానే లేచాడు అనమాట. సో వాడు బజ్జు అంటే పక్కన వాడు ఇట్లా చేపెట్టి గట్టిగా పడుకోబెడితే బజ్జు ఉంటాడు అనమాట. సో ఇట్లా స్టార్ట్ అయింది నా వీకెండ్ వచ్చేసి. సో మీ వీకెండ్ ఎలా ఉందనేది నాకు కమెంట్లో తెలియచేయండి, ఓకేనా? సో మా బుజ్జి బంగారం లేవడానికి ట్రై చేస్తున్నాడు. వీడి జుట్టు భలే పెరుగుతూ ఉందండి. ఇవాళ నేను వీడికి కోసేపు ఏమంటారు క్లిప్ పెట్టాను అనమాట. ఇటు వెనకాల పఫ్ లాగా వేసి పెట్టాను. భలే ముద్దొచ్చింది. అత్త వీడియో కాల్ చూసి నవ్వింది. తేజ్ గాడు ఏంటంటే వాళ్ళ డాడీ మీదకి ఎక్కిండు అనమాట. వాళ్ళ డాడీ ఎక్కువ పెట్టిండు. చిన్నోడిని ఆడిపిస్తే తేజ్ వాడు చిన్నోడు కదా, డాడీని అన్నట్లు ఎత్తుకోవా అంటాడు అనమాట. నాకు మా డాడీ ఇట్లా కాళ్ళ మీద పడుకోబెట్టి పిల్లల్ని కాళ్ళ వేసుకొని కాళ్ళపై కిందికి చేసుకుంటూ ఆడిపిస్తాను చూడండి, అది మా డాడీ నన్ను చిన్నప్పుడు ఊరికి ఆడిపించేటోడు అనమాట. సో నేను తేజ్ అంతా అయినా కూడా ఆడిపించాను, బతిలాడేదాన్ని మా డాడీని. డాడీ ప్లీజ్ బాబు అని చెప్పి. అప్పుడు మా బాబు చెప్పాడు, నువ్వు పెద్దగా అయిపోయినావే అమ్మీ, బరువైతో ఇప్పుడు అట్లా ఆడిపోయి రాదు నాకు అనేటోడు అనమాట. తేజ్ ఇట్లా అడిగిన ప్రతిసారి నాకు మా డాడీ గుర్తొస్తాను. నేను అట్లనే అడిగేదాన్ని. బండి మీద మనం ముందర కూర్చునేవాళ్ళం, స్కూటర్ మీదనే ముందర నిలిచేదాన్ని. కొంచెం పెద్ద అయ్యాక మా డాడీ నన్ను వెనకాల కూర్చోబెట్టాడు. ఎందుకు బాబు నన్ను వెనకాల కూర్చోబెట్టినావు అంటే, నువ్వు పెద్దగా అయినావు, నాకు కళ్ళు కనిపించద్దా, నాకు ముందు వచ్చి బండ్లు కనిపించద్దా అని అనేవాళ్ళు అనమాట. కొన్ని మెమొరీస్ అన్నమాట. సో చలో మెమొరీస్ పక్కన పెట్టేసి చిన్నోడు పడుకున్నాడు. తేజు వాళ్ళు ఇదే రూమ్లో కూర్చొని లైట్స్ బంద్ చేసి వాళ్ళు కూడా పడుకుంటాడా. నేను వెళ్ళి బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇంతసేపు శేఖర్ నేను ఏం చేస్తాను అంటే పుట్నాలు తిన్నామండి. నాకు ఈ బట్టి పుట్నాలు బాగా ఎక్కువ ఇష్టం. ఇవి ఇంట్లో ఈజీగా ఉప్పులో వేయించుకోవచ్చు, బాగా అవుతాయి. ఇవి నేను బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించానులేండి. మనకి ఇట్లా రోడ్ సైడ్ పోతా ఉంటే 10 రూపాయలకి అమ్ముతారు కదా, మస్తు అనిపిస్తుంది. నా ఫేవరెట్ కూడా, నాకు ఇష్టం అన్నమాట. సో టైం పాస్గా తింటూ ఉంటాను నేను ఈ పుట్నాల్ని. సో కొంచెం వర్షం వెలిసింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి బట్టలు ఆరేయచ్చు, బట్టలు వాషింగ్ మిషన్లో వేయచ్చు. సో ముందైతే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇక్కడ మీకు తెలుసుగా నేను వాషింగ్ మిషన్ బట్టల కోసం నేను దాదాపు చాలా వాటికి హైడ్ ఎక్సెల్ని వాడుతూ ఉంటాను. యాసిడ్స్ ఎక్కువగా బట్టలకి అదే వాడుతూ ఉన్నాను. సో ఇది మా ఇంటి పక్కన పరిస్థితి. ఎన్నిసార్లు వచ్చినా పక్క బిల్డింగ్ వాళ్ళ వర్క్ నడుస్తుంది కాబట్టి ఏదో దుమ్ము పడేస్తూనే ఉంటారు వాళ్ళు. మా వాషింగ్ మిషన్ దారుణంగా తయారైంది. త్వరలో కొత్తది కొనాలని ఆలోచన ఉంది. నేను కొత్త వాషింగ్ మిషన్ అంటే ఇది గాలిపల్లికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే గాలిపల్లి అత్తే ఒక్కతే ఉంటే వాడదు. మేము రమ్య పోయినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ వాషింగ్ మిషన్ అక్కడ తీసుకెళ్ళి నేను ఆ ఇల్లు నాదే ఈ ఇల్లు నాదే రెండింటిలో కొత్తవి తీసుకోలేదు. సో ఇక్కడ ఏంటంటే మేము కొత్తది కావాలి, అక్కడికి పాత తీసుకెళ్ళచ్చు. ఇంకా అక్కడ రెగ్యులర్గా దీన్ని వాడాం కదా. సో ఇది గాలిపల్లికి వెళ్ళిపోతే త్వరలోనే నేను కొత్త వాషింగ్ మిషన్ తీసుకుంటాను. సో ఈ బట్టలు దీంట్లో ఆల్రెడీ వేసిన బట్టలు. ఈ డ్రమ్ క్లీనింగ్ అవ్వట్లేదు అంటే 3 monthsకి ఒకసారి అట్లా ఆ పౌడర్ ఒకటి ఉంది, అది వేసి క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట.
చూసిన మా చిన్నోడు ఈ గౌన్ అన్నమాట ఒకటి వేసాను దీంట్లో. సో ఇక్కడ బట్టలను తీసేసాను. ఇప్పుడు నేను వేసుకున్న నైట్ డ్రెస్ వచ్చేసి XXL అండి. సో బోనాల పండుగ అసలు ఎట్లా వేసుకుంటారని నాకు కమెంట్లో చెప్పండి. ఫస్ట్ టైం ఇవాళ రమ్య వాళ్ళ ఇంటికి పోయి చూస్తా అనుకున్నాను కానీ అసలు కుదరలేదు మనకి. తర్వాత నెక్స్ట్ 5 వేస్తూ ఉన్నాను అనమాట. బట్టల విషయంలో ఇట్లా పౌడర్ కంటే లిక్విడ్స్ బాగుంటాయండి. సో ఇక్కడ నేను హైడ్ ఎక్సెల్ యూజ్ చేస్తూ ఉంటాను. హైడ్ ఎక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ అండి, చాలా బాగుంటుంది. 5 లీటర్ ప్యాక్ మనకి 599కి వస్తుంది. 600 రూపీస్కి 5 లీటర్ లిక్విడ్ డిటర్జెంట్ ఇవ్వరు. దట్టు మనకి మైల్డ్ లావెండర్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. వానాకాలం బట్టల నుంచి ఒకలాంటి స్మెల్ వస్తుంది. సో ఇది వాడితే ఆ స్మెల్ రాదన్నమాట. మరి ఒకలాంటి స్మెల్ ఏమంటారు సెంట్ లాగా స్మెల్ రాదు, కానీ మైల్డ్ స్మెల్ వస్తుంది. బట్టల నుంచి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. సో ఇలాంటి ప్యాకేజింగ్లో ఉంటుంది. బ్లూ కలర్లో మనకి లిక్విడ్ ఉంటుంది. నార్మల్ వాష్కి అయితే 25 to 30 ml సరిపోతుంది. హెవీ వాష్కి ఇప్పుడు నేను డ్రమ్ నిండా క్లాత్స్ వేసాను కదా, మీకు 50 ml వరకు కూడా మీరు వేయచ్చు అనమాట. సో అదే వేస్తూ ఉన్నాను. చూసారా ఇట్లా ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే నాకు వాటర్లో కలిపి వేస్తారు, ఇప్పుడు డైరెక్ట్గా వేసేస్తూ ఉన్నాను. ఇంకా పైనుంచి ఏదో పర్ఫ్యూమ్ లాంటిది ఏం వేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇది మాది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అన్నమాట. సెట్ చేసేసుకోవాలి మన టైమింగ్ని. ఇక్కడ పైన చూసారా ఎంత మురికి ఉండిందో. సో మీరు హైడ్ ఎక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ బై చేయాలంటే నేనైతే ఇది హైడ్ ఎక్సెల్ వెబ్సైట్ త్రూ తెప్పించాను. వెబ్సైట్ త్రూ అయితే మనకి 100% ఆఫ్ అనేది ఉంటుంది. అంటే మీరు కొన్నప్పుడు మీకు 590 ఉందిగా, 499 రూపీస్కి వస్తుంది అనమాట. నా లింక్ ద్వారా కొంటే నాకు 100 రూపీస్ మిగులుతాయి. మీరు నా లింక్ ద్వారా కొన్నారు కాబట్టి నాకు 100 రూపీస్ మిగులుతాయి. సో అట్లా హైడ్ ఎక్సెల్ నాకు మిగిలిన డబ్బులతో నేను ఆల్రెడీ లైమ్ ఆర్డర్ చేశాను. అది ఎట్లా యూజ్ చేయాలో మీతో షేర్ చేస్తాను. సో అమెజాన్లో ఇది అవైలబుల్ ఉండింది, మీరు కావాలంటే బై చేయొచ్చు. కానీ హైడ్ ఎక్సెల్ వెబ్సైట్ త్రూ బై చేయండి, ఎందుకంటే వాళ్ళు మనకు ఆఫర్ ఇస్తున్నారు 100 రూపీస్ ఆఫ్ది. చాలా బాగుంది లిక్విడ్ డిటర్జెంట్స్. ఈ మధ్య ఇంత తక్కువ కాస్ట్లో 5 లీటర్ ఎవరు ఇవ్వట్లేదు. ఈజీగా 3 నెలలు అవుతుంది. 150 టైమ్స్ మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. 5 లీటర్ ప్యాక్ అన్నమాట ఇది. వాష్ చాలా అయిపోతాయి, మనకి స్ట్రెయిన్స్ మలకలు ఏమైనా ఉంటే పోతాయి. బట్టల నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది, కలర్ పోదు. సో బట్టలు అయితే క్వాలిటీ వైజ్గా బట్టలు బాగుంటాయి. మనకి ఇది క్వాంటిటీ బోల్డ్ అంత వస్తుంది. సో చాలా రోజులు అవుతుంది. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, పాకెట్ ఫ్రెండ్లీ, బట్టలకు కూడా వాటి మెటీరియల్కి ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. సో ఎవరైనా బై చేయాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో చెక్ చేయండి ఒకసారి. వెబ్సైట్ త్రూ బై చేయడానికి ట్రై చేయండి, బాగుంటుంది. సో తేజ్వాడ సాక్స్లో ఆరేసి ఉంటుంది. ఇక్కడ 6 నెలలు చూస్తూ ఉన్నాను, 2-3 ఆరినాయి, 2 ఏమో ఆరినాయి, మిగిలినవి ఆరలేదు, మళ్ళీ అలాగే ఉంచాను అనమాట. ఇవి పైన ఆరేసినాయి, ఇది తీసుకొచ్చి ఉంటుంది పొద్దున. సో ఇది పైకి వెళ్తా ఉన్నాను. వర్షం పడ్డా కానీ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మన బిల్డింగ్ పై నుంచి నీళ్ళు పడతాయి కదా. సో బయట అంతా కడిగినట్టుగా ఈ మెట్లు ఉన్నాయా మొత్తం కడిగినట్టు అయిపోయినాయి అనమాట. నేను అప్పుడప్పుడు పైకి వెళ్ళి రీల్స్ తీసుకుంటూ ఉంటాను. సో రీల్స్ తీసుకున్న ప్రతిసారి నేను రీల్స్ తీసినప్పుడు పక్కలో ఎవరో ఒకరు వచ్చి చూస్తూ ఉంటారు అనమాట. సో ఎక్వర్డ్ మూమెంట్ అది. వాళ్ళు చేసుకోరు, మనం చేసుకొని సచ్చినట్టు వాళ్ళకి కిందికి వచ్చేస్తాను. బాగా రెడీ అయ్యి చిన్నోని పడుకోబెట్టినప్పుడే పోతా అనమాట. సో అట్లా వచ్చినప్పుడు అంత వెరైటీగా అనిపిస్తూ ఉంటుంది. సో అదంతా పక్కన పెట్టండి. మన వర్షాకాలంలో మీరు ఎక్కడ బట్టలు ఆరేస్తున్నారు, బట్టలు ఆరుతున్నాయి, ఇవన్నీ కమెంట్లు. ఇప్పుడు నేను ఇంట్లో కూడా దండెం కడతా అనుకుంటాను, ఎక్కడ కట్టాలో అసలు అర్థం కావట్లేదు. సో ఇవ్వండి ఆల్ ఇన్ వన్ అందరి బట్టలు పిల్లల బట్టలతో సహా వేసేస్తాం. చిన్నోడు కొన్నిసార్లు మనకి లిక్విడ్ డిటర్జెంట్ ఉంటే అలాంటి గాఢమైన స్మెల్ వస్తుంది. సో పిల్లలు దానికి ఇరిటేట్ అవుతుంటారు. సో మా చిన్నోడికి అట్లా ఏం లేదండి, దీని నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్, గాఢమైన స్మెల్ ఏమీ రావట్లేదు. కాబట్టి వాడికి ఇది నచ్చింది. వాడి బట్టలు కూడా చాలా బాగా వాష్ అవుతున్నాయి. పిల్లల బట్టలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో అవి ఎట్లా ఉన్నాయి అట్లనే ఉంటున్నాయి. క్వాలిటీలో బట్టలు ఎక్కడ పాడవట్లేదు అనమాట. సో స్కై చూసారు ఎట్లా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది తెలుసా బయట. చాలా అంటే చాలా బాగుంది, మంచి అనిపిస్తుంది చూస్తూ ఉంటే. మైజూగా బిల్డింగ్ ఇది చాలా బాగుంటుంది. వీళ్ళ లోపల వాళ్ళు ఫర్నిచర్ చాలా బాగా చేయించారు. సో వర్షానికి ఇది సిచ్యువేషన్. వెళ్ళేటోళ్ళు వెళ్తున్నారు, వచ్చేటోళ్ళు వస్తూ ఉన్నారు. ఇది కళ్యాణ రాజశేఖర్ నిలయం, మా ఇల్లు. భలే అనిపిస్తుందండి. పెళ్ళైన కొత్తలో మాకు డ్రీమ్ అనమాట, లైఫ్లో మన సొంత ఇల్లు ఉండాలి. సొంత ఇంటి కళనే చాలా తొందరగా నెరవేరింది. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం అనుకుంటాం కానీ
డబ్బు ఉంటేనే వాల్యూ ఇచ్చే కాలం అండి ఇది. అది నాకు లైవ్లో ఇప్పుడు తెలుస్తుంది. ఇంతకు ముందుకి మా చుట్టాలు కానివ్వండి, శేఖర్ వాళ్ళ చుట్టాలు కానివ్వండి, కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళు ఇచ్చే వాల్యూలు అన్నిట్లో తేడా అనేది తొందరగా తెలుస్తుంది అనమాట. సో ఇవి ఆరిన బట్టలు అండి, మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తాయి బయట బట్టలు. సో వీటిని తీసుకెళ్తా ఉన్నాను. యాక్చువల్లీ పొద్దున సగం తీసుకెళ్ళాను. ఇవి దగ్గర ఉండే బంగ్లాపైకి వచ్చి ఊడడం అవ్వట్లేదండి. చిన్నోడి వల్ల ఏ పని అవ్వట్లేదు, నిజం చెప్తున్నాను. సో అంత పాకురు వచ్చినట్టు ఇది అక్కడక్కడ నీళ్ళు స్టాక్ ఉండిపోతాయి కదా, సో అట్లా ఉండిపోయిన నీళ్ళు అన్నమాట ఇవి. సో వీటిని ఇంకా నువ్వుకేసేయాలి, చూడాలి. ఇంకా శేఖర్ పిల్లలు ఆల్రెడీ కింద పడుకొని ఉన్నారు. ఇంకా నేను కొన్ని రీల్స్ తీసుకొని మళ్ళీ కలుస్తాను. హైడ్ ఎక్సెల్ బై ఛానల్ లింక్స్ అండ్ డిస్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. వెల్కమ్ అండి. ఎలా ఉన్నారు మీరు అందరూ? కొంగు బాగా తీసినా కదా, ఏదో అట్లా అయిపోయింది. అప్పుడప్పుడు చీర కట్టడానికి కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కబుర్లు చెప్పండి. నేను చాలా బాగున్నాను, మంచిగా రెడీ అయ్యాను కదా. బయటికి వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను ఇట్లా రెడీ కాదు, ఎందుకంటే నాకు అప్పుడు సెట్ కాదు. ఏంటో వీడియో కోసం చేసినప్పుడే మనస్ఫూర్తి చేస్తాను కాబట్టి రెడీ అవుతాను అనమాట. సో ఈ బ్యూటిఫుల్ శారీ డీటెయిల్స్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. ఈ శారీ వచ్చేసి మనకి రంగోలీ క్లాతింగ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. కొంగు బాగా పెద్దగా వచ్చింది, తీయడానికి కొంచెం అటు ఇటు అయింది అనమాట. సో బ్యూటిఫుల్గా ఉన్న పర్పుల్ కలర్ శారీ, ఇది కాటన్ మిక్స్ క్లాత్ లాగా ఉంటుంది. హెవీగా ఉన్న పళ్ళు అనేది వస్తుంది. రంగోలీ క్లాతింగ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర ఈ శారీ నేను తీసుకున్నాను. ఈ పేజ్ లింక్ నేను డిస్ప్లేలో ఇస్తాను, సో మీరు ఫాలో అయిపోవచ్చు. వీళ్ళ దగ్గర లెగ్గిన్స్, శారీస్, పట్టు శారీస్, ఉప్పాడ శారీస్, లైక్ హ్యాండ్లూమ్ శారీస్, కస్టమైజ్డ్ లాంగ్ గౌన్స్, జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. లేడీస్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్. సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. ఇది బ్లౌజ్ యాక్చువల్లీ నేను స్టిచ్ చేయించుకోలేదు ఇంకా. సో ఇది వచ్చేసి శారీ బ్లౌజ్, మొత్తం హారిజాంటల్ లైన్స్ అనేవి వస్తాయి. దాని మొత్తం 10 inches బార్డర్ తోటి ఉంటుంది శారీ మొత్తం కూడాను. నేను మోటుగా చీరలు కడతాను చాలా మంది అంటారు, బట్ మన ఇష్టం మనకు ఉంటుంది. ఇక నాకు పెద్ద బార్డర్ శారీస్ అంటే బాగా ఇష్టం, ఎందుకో తెలీదు. సో ఇది శారీ కాటన్ మిక్స్ క్లాత్ తోటి ఉంటుంది. పళ్ళు చాలా హెవీగా ఉంటుంది. టాజిల్స్ అనేవి ఇట్లా చూపించాలి కదా, సో టాజిల్స్ అనేవి పళ్ళు పైన ఆల్రెడీ ఇచ్చి ఉన్నారన్నమాట. చాలా హెవీ పళ్ళుతో ఉన్న శారీ, మంచి పర్పుల్ కలర్లో ఉండింది. నాకు ఈ పర్పుల్ కలర్ ఈ మధ్య బాగా నచ్చుతూ ఉంటుంది. సో కొంచెం అంచులో పింక్ ఉందని ఈ పింక్ వేసుకొని మ్యాచింగ్ అవ్వాలి నాకు తెలుసు, బట్ ఇదే ఉంది ప్రస్తుతం. సో ఎలా ఉందండి శారీ నాకు కమెంట్లో చెప్పండి. ఈజీ టు వియర్ కూడా, కాకపోతే ఏంటంటే కొంచెం కాటన్ టైప్ ఇటు అటు పోతూ ఉంటుంది. చిన్న ఇందాక ఎత్తుకొని అందుకే ఇట్లా కనిపిస్తూ ఉంది. ఎలా ఉందండి, బాగుందా? సో రంగోలీ క్లాతింగ్ వాళ్ళ దగ్గర మీరు శారీ బై చేయాలంటే నేను లింక్స్ అని డిస్ప్లే ఉంటాను. అంటే దానికి తను ఇన్స్టాగ్రామ్ మాత్రమే ఉంది. సో ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ డిస్ప్లే ఇస్తాను, ఫాలో అవ్వండి పేజ్, రెగ్యులర్ అప్డేట్స్ తెలుస్తాయి. దెన్ నాకు ఈ శారీ ఎలా ఉందనేది నాకు కమెంట్లో చెప్పండి. హలో అండి, హాయ్. సో శారీ డీటెయిల్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఏంటంటే నేను వ్లాగ్లో నేను చెప్పాను కదా మీతోటి, ఇక్కడ మనకి చికెన్ పికిల్ పంపించారని చెప్పేసి. సో విబూస్ కిచెన్ అనేది వీళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ అనమాట. వాళ్ళు మనకి చికెన్ పికిల్, హోమ్ ఫుడ్ పంపించారు. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, విబూస్ హనీ అండ్ ఫుడ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. చికెన్ పికిల్ చాలా బాగుంది. నాకెందుకో లిటిల్ బిట్ సాల్ట్ ఎక్కువ అనిపించింది, కానీ చాలా బాగుంది, టేస్ట్ వైజ్గా మంచిగా ఉంటుంది. సో వీళ్ళు మనకి చికెన్ పికిల్ పంపించారు. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళ దగ్గర హనీ ఉంటుంది, ప్యూర్ రా 100% రా హనీ అనేది ఉంటుంది అనమాట. ఈ మధ్య హనీ పేరుతో చాలా కల్తీ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకు విబూస్ హనీ అని చెప్పేసి వాళ్ళ హనీ పంపించారు. ఇంకా నేను ఓపెన్ చేయలేదు, మీ ముందే అన్బాక్సింగ్ చేశాను. చికెన్ పికిల్ అయితే అవసరంగా ఉండింది. ఇది వచ్చేసి హనీ అన్నమాట. సో ఇది 100% ప్యూర్ అండ్ న్యాచురల్ రా హనీ. వీళ్ళ దగ్గర వచ్చేసి మీకు పికిల్స్, హోమ్ ఫుడ్, ఇంట్లో చేసిన పికిల్స్ దొరుకుతాయి. చాలా బాగుంది చికెన్ పికిల్. నెక్స్ట్ హనీ, ఆల్ టైప్ ఆఫ్ హనీ దొరుకుతుంది. ఆమ్లా మురబ్బా, ఆమ్లా హనీ దొరుకుతుంది. ప్రోటీన్ రిచ్ పౌడర్స్ దొరుకుతాయి. ఫ్లాక్ సీడ్స్ లడ్డు దొరుకుతాయి, ప్రోటీన్ లడ్డూలు దొరుకుతాయి. అండ్ హోమ్మేడ్ హెన్నా మిక్స్ అండ్ హోమ్మేడ్ ఇండిగో మిక్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట, మిక్స్డ్ పౌడర్స్. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ ఏమేమి పంపించారు మీతో షేర్ చేస్తాను. సో ఇవి మీరు వాళ్ళ దగ్గర తీసుకోవాలనుకుంటే విబూస్ కిచెన్ అనే యూట్యూబ్ ఛానల్ లింక్, విబూస్ హనీ ఫుడ్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్ప్లేలో ఇస్తాను. సో ఇది వచ్చేసి 100% రా ప్యూర్ న్యాచురల్ హనీ వాళ్ళు నాకు పంపించారు. ఆ తర్వాత ఏంటంటే ప్రోటీన్ రిచ్ పౌడర్ పంపించారనమాట. సో ఇది పౌడర్ అన్నమాట, ప్రోటీన్ రిచ్ పౌడర్. మనకి ప్యాకేజింగ్ వైజ్గా చాలా బాగుంది. పికిల్ ఎక్కడ కూడా మనకి లీకేజ్ అనేది అవ్వలేదు. సో ఈ ఇదిగో ప్యాకేజింగ్ బాగుంది. వీళ్ళ ప్యాకేజింగ్ సూపర్గా ఉండిందండి, తీయగా ఉండింది. ఇది ప్రోటీన్ రిచ్ పౌడర్ అంట. సో ఇది పంపించారు. ఆ తర్వాత ఇండిగో పౌడర్. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది, నేను కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాను, మీకు ఇష్టం ఉంటే మీరు తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఇండిగో పౌడర్ అన్నమాట.
ఇది వచ్చేసి మనకి మిక్స్డ్ హెన్నా పౌడర్. మీరు హెన్నా పెట్టుకోవాలంటే ఇది కలుపుకోవచ్చు. సో ఇది నేను నెక్స్ట్ ట్రై చేయబోతున్నాను, మీతో వచ్చిన వీడియోలు షేర్ చేస్తానండి. ఆ తర్వాత వీళ్ళు నాకు పంపించారు ఇడ్లీ కారం పొడి. వావ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. ఇడ్లీ తినడానికి ఎప్పుడు పికిల్ చేసుకో అదే ఏమంటారు చట్నీ చేసుకోవాలంటే చిరాకు వస్తూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనకి ఇడ్లీ పౌడర్ యూజ్ అవుతుంది. సో స్మెల్ వచ్చేసి చాలా ఫ్రెష్గా వస్తూ ఉంటుంది. అన్నంలోకి అతుకోవచ్చు. ఇది బాగుందండి. మనకి వీళ్ళు చాలా హైజీనిక్ వేలో మంచి ఆయిల్ యూజ్ చేసి చేస్తారు. కస్టమైజేషన్ కూడా అవైలబుల్. కానీ మీకు కారం కావాలన్నా తక్కువ కావాలన్నా సూపర్గా మీకు కస్టమైజేషన్ కూడా చేస్తారనమాట. సో మీరు అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి, అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకి, హాస్టల్లో ఉన్న పిల్లలకి కానివ్వండి, వచ్చి రూమ్లలో ఉండే వాళ్ళకి కానివ్వండి, పికిల్స్ చాలా బాగా పనికొస్తాయి. పికిల్స్ ఖచ్చితంగా ఆర్డర్ చేసేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ అవిసె గింజల కారం పొడి పంపించారు. సో ఇదిగో మనం అన్నంలో కలుపుకొని తినొచ్చు. అవిసె గింజల పొడితోటి చాలా హెల్త్ పరంగా హెయిర్కి కానివ్వండి చాలా రకాలుగా మంచిది అనమాట. సో ఇది పంపించారు. ఇది మా శేఖర్కి చాలా బాగా పనికొస్తుంది, ఎందుకంటే హెయిర్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది నాకు కూడా, శేఖర్ కూడా. సో తర్వాత ఏంటంటే క్రిస్టలైజ్డ్ పామ్ జగ్గరి తాటి బెల్లం అంటాం చూడండి, అదన్నమాట. సో వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ తాటి బెల్లమేనండి. సో ఇది తాటి బెల్లం పంపించారు. తాటి బెల్లం ఎప్పుడు వినడమే కానీ నేను చూడలేదు, చాలా హెల్దీ అంటా ఉంటారు. ప్యాకేజింగ్ అయితే సో నైస్ అండి. ఇట్లా టిక్ చేసేయచ్చు, ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు, మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేయచ్చు. సో జగ్గేరి పౌడర్ నాకు చాలా యూజ్ అవుతుంది. మా ఇంట్లో అలాగే ఇంగ్లీష్ చేసుకొని అనుకోవద్దు. నెక్స్ట్ తినేది నేను ఇవన్నీ. ఇది వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ అంట ఇది. ఆ తర్వాత నా ఫేవరెట్ అండి ప్రోటీన్ రిచ్ లడ్డు. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి ఒకటి నేను తిన్నానులేండి. సో ఇదన్నమాట చాలా హెల్దీ. డైలీ పొద్దున లేచినాక లేదా డైలీ ఒకటి ప్రోటీన్ రిచ్ లడ్డు మనం తింటే చాలండి. ఇది నేను ఆల్రెడీ తినేసి. ఈ మధ్యకాలంలో అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యింది కదా, సో అలాంటి వాళ్ళకి సూపర్గా పడుతుంది. అలాగే ఈ ప్రోటీన్ లడ్డూలు, అవిసె గింజల పొడులు మనం ఇంట్లో వేస్తే సెట్ అవ్వండి. సో అలాంటి వాళ్ళు కొనుక్కోవచ్చండి. స్మెల్ కూడా బాగుంది, లడ్డుగా బాగుంది. ప్యాకేజింగ్ వైజ్గా ఇంకా సూపర్. సో ఈ ఫుడ్స్ మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటే విభూస్ కిచెన్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ని, విభూస్ హనీ అండ్ ఫుడ్స్ అనేది, విభూస్ హనీ ఫుడ్స్ అనేది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనమాట. ట్యాగ్ చేస్తాను, లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. విభూస్ హనీ అండ్ ఫుడ్స్ వాళ్ళకి చాలా మంచి ఉంది. తీయని వేడుక నేను చేసేసుకున్నాను, మీరు కూడా చేసుకోవాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి. సో మొత్తంగా నేను బట్టలు ఆరేసి వచ్చేవరకు చిన్నోడు నిద్ర లేచాడన్నమాట. మళ్ళీ సాయంత్రం రెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది, బాగానే పడింది మళ్ళీ. సో వీడు నిద్ర లేచినాక ముందు వాడికి నేను కనిపించాలి, లేకపోతే ఇంకా ఆగడు, ఏడుస్తూనే ఉంటాడు. నేను నడిచిన కొద్దీ నన్ను ఫాలో అయిపోతా ఉన్నాడు చూడండి. హ్యాపీగా వెంబడి వస్తాడు. ఇంకా మనం బాగా దూరం పోతే ఏడుస్తాడు, కొంచెం దూరం పోతా ఉంటే నవ్వుకుంటూ ఇంకా అందుకోవాలని వస్తాడు అనమాట. చిన్నపిల్లలకి అంతే కదా, వాళ్ళు 100 సార్లు ట్రై చేస్తాడు. 100 సార్లు కాదు, ఈయన ఒక్కసారి కూడా ట్రై చేస్తాడు, వచ్చేవరకు ట్రై చేస్తూనే ఉంటారు. సో వీడు అట్లనే చాలా ఫాస్ట్. ఇప్పుడు నిల్చోంటున్నాడు, పట్టుకొని నిల్చొని ఇంకా అడుగులు వేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ మంత్ వీడికి 10 months వచ్చేసరికి నడుస్తాడేమో. ఇంకా ఇప్పుడైతే 9th పడింది అంటే 8th వీక్, వీడు 8 week 8 months 1 week ఓల్డ్ అన్నమాట వీడు కరెక్ట్గా. ఇప్పుడు 15th మొన్న వాడి 1 week కాదు 2 weeks మేబీ. సో 8th month కంప్లీట్ అయిపోయి 9th ఎంటర్ అయిపోయాడు అనమాట. సో తర్వాత ఏంటంటే ఇంకా శేఖర్ చల్లగా ఉంది కదా, మంచి ఏదైనా సూప్ తాగితే బాగుండు, సూప్ చేస్తామని అడిగిండు. ఎప్పుడో తెచ్చింది నార్లో ప్యాకెట్స్ ఉండే నార. సో 2 packets ఏమో ఉండే, ఒకటేమో డేట్ అయిపోయింది, శేఖర్ అది పడేశాడు. ఇంకోటి దీనికి ఇంకా టైం ఉంది, సో ఇది చెయ్యని చెప్పేసి అన్నాను అనమాట. ఎప్పుడు తెచ్చి పెడతాను, ఇవేంటంటే అట్లా ఉంచుకుంటాను అనమాట ఇంట్లో, కానీ ఏమో చేయాలని ఎప్పుడు గుర్తుండదు. ఎల్ఐజీలో ఉన్నప్పుడు మ్యాక్సిమం చేసేది అనమాట. ఎల్ఐజీలో పూణేలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు బాగానే చేసుకునే వాళ్ళం సూపులు, కానీ ఇప్పుడు సూప్ తినేంత, సూప్ చేసుకునేంత ఓపిక గుర్తు ఏది ఉండట్లేదు. ఆ డబ్బాలు ఏం పడున్నాయో తెలియదు. అత్తం వచ్చినప్పుడు వాటిని కడుగుతుంది తప్ప కొన్ని పడేయడం అవుతుంది, కొన్ని వాడుకోవడం అవుతుంది. సో అట్లా ఇది ఎక్కడో మూలకు ఉండిపోయింది. ఈరోజు నేను ఏంటంటే సాటర్డే కదా, ఈరోజు నేను ఇది చేశాను, శేఖర్ కారకాయ చారు చేయమంటే తన కారకాయ చారు చేశాను. నేనేంటంటే ఇది మైసూర్ పప్పు అంటారు చూడండి, దాల్ మోటు చేస్తారు, సో అదన్నమాట. ఫుల్గా
ఉన్నది. ఇది చాలా హెల్దీ అండి, అప్పుడప్పుడు తింటా ఉండాలి. నా ఫేవరెట్ కర్రీ ఇది, కొంచెం పల్చగా అయితే ఇంకా బాగుంటుంది. సో నా కోసం ఇది చేశాను, నాకు తేజుకి. శేఖర్ కాకరకాయ చారు చేయమని చెప్పేసి కాకరకాయ చారు శేఖర్ చేశాను. సో కాకరకాయలు మా ఇంట్లో ఫ్రీక్వెంట్గా ఏం వండను అసలు. నాకు తెల్ల కాకరకాయలు బాగా అనిపిస్తాయి. ఈ పచ్చ కాకరకాయలు హెల్దీగా ఉండవేమో కానీ రొడ్డు చేదు ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను తేవడమే మానేశాను. పూణేలో మనకి తెల్ల కాకరకాయలు దొరికేవి, ఊరికే వారానికి 2-3 సార్లు తెచ్చినప్పుడు అరకిలో కాకరకాయలు తెచ్చినప్పుడు అరకిలో చిక్కుడుకాయ తెచ్చేవాళ్ళం. సో ఇంకా అప్పుడు తేజ్ ఇంకా తినకపోయేవాడు కాబట్టి మా ఇద్దరికి 2 సార్లు అది అయ్యేదన్నమాట, ఊరికే వండేదాన్ని. సో ఇది పాత చింతపండు వేయడం వల్ల నల్లగా అయింది, కానీ చాలా టేస్టీగా అయింది. కొంచెం కాకరకాయ అన్నప్పుడు చేదు కాకుండా ఉంటుందని నేను ఎట్లా అంటాను, చేదు ఉంటుంది, లైట్గా అయినా చేదు ఉంటుంది. సో నేను షుగర్ అయినా బెల్లం అయినా వేస్తా అంటే శేఖర్ వద్దన్నాడు అనమాట. సో అందుకే ఏం వేయలేదు. ఇక్కడ ఇదే సూప్ ఉంది కదా, సో అది అవుతూ ఉంది. ఎందుకు నాకు అది బాగా థిక్గా అనిపించి మళ్ళీ కొన్ని నీళ్ళు పోసాను. అవుతూ ఉంటాయి, ఇలాంటి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. నేను కర్రీలో అప్పుడప్పుడు తక్కువ నూనె అయితే పైనుంచి నూనె కూడా వేస్తూ ఉంటాను. ఇట్స్ కామన్ అండి, న్యాచురల్ థింగ్స్ ఇవన్నీ కూడాను. సో ఒకేసారి వేసి సరిపోవాలని లేదు కదా. చికెన్ కర్రీలో అప్పుడప్పుడు నూనె పెరుకోకపోతే శేఖర్కి ఇట్లా పైన నూనె పెరుకోవడం ఇష్టం. సో మళ్ళీ కొంచెం యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో సూప్ ఇక్కడ చూస్తుంటే చాలా థిక్గా అయిందిగా, మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి ఉడికిచ్చానులేండి. సో మొదటిగా అది బాగైంది. ఇట్లా వేసుకొని సూప్స్ బాగా చప్పగా ఉంటాయి. నేను ఇంట్లో నార్మల్గా చేస్తే మిర్చి కట్ చేసి వేస్తాను, అప్పుడప్పుడు టమాటా కూడా వేస్తాను, అప్పుడప్పుడు పోపు పెట్టి అట్లా సూప్ పౌడర్ వేస్తాను. సో అది మన ఇండియన్ స్టైల్ అన్నమాట. ఎక్కువ అట్లనే వేస్తూ ఉంటాను. సో దీనిపైన ఏం రాసిందంటే ఫ్రెష్గా ఉన్న స్వీట్ కార్న్ అండ్ కొత్తిమీరతోటి సర్వ్ చేసుకోవడానికి రాసి పెట్టింది. ఇక్కడ నేను సూప్ పొయ్యి మీద పెట్టి యాక్చువల్లీ మర్చిపోయాను అనమాట. అందుకే చూస్తూ ఉంటే బాగా దగ్గర పడిపోయింది. మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ ఉడికించాను. యాక్చువల్ దీనిపైన ఉన్న డైరెక్షన్స్ ప్రకారం అయితే సూప్ని వాటర్లో కలిపి లంప్స్ లేకుండా ఉంచేసి 3 minutes సిమ్లో పొయ్యి పెడితే సరిపోతుంది, సూప్ రెడీ అవుతుందట. నార్మల్ సూప్ చేయడానికి కూడా ట్రై చేయాలండి, ఇలాంటి టైంలో బాగుంటుంది కదా. తేజ్ అప్పుడు వాడికి కొన్ని సూప్స్ ఇచ్చేదాన్ని, లైక్ చికెన్ సూప్ తాగిపించేదాన్ని, మళ్ళీ పాలకూర అప్పుడప్పుడు తాగిపించాను అట్లా కూడా. సో వీడికి అట్లా ఏం చేయట్లేదు. నా జుట్టు చూసారా, దువ్వక నా జుట్టు పరిస్థితి. సో వేడి సూప్ అయింది, రెడీ అయిపోయింది. వర్షాకాలం ఇట్లా చలికాలం వర్షాకాలం ఇట్లా తాగితే బాగుంటుంది. మా చిన్నప్పుడు మా బుల్లచ్చమ్మ ఉంది కదా, మా మమ్మీ టమాటా సూప్ చేసేది. సూప్ అంటే కాదు, చారా వేసేది, కానీ దాన్ని సూప్ లేక మస్తు తాగేదాన్ని, మంచిగా అనిపించేది వేడి తాగితే. సో ఆ రెసిపీ మీతో ఎప్పుడైనా షేర్ చేస్తాను. దాని డే అయితే ఇట్లా గడిచిపోయిందండి. అంతేనండి, ఒక స్మాల్ బ్లాగ్ ఇది. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటే ప్రోడక్ట్స్ అన్నీ చూడండి. ఓకేనా, బాయ్.